సో హైదరాబాద్‌లో నిజానికి మార్కెట్ ఎలా ఉంది? ప్రస్తుతానికి ల్యాండ్ కొనాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంబంధించి చాలా అద్భుతంగా జరుగుతుంది. అయితే కొంతమంది ఒక ఫోబియాలో ఉన్నారు, ఏమంటే రియల్ ఎస్టేట్ జరగట్లేదు అని చెప్పేసి ఒక అపోహలో ఉన్నారు. కానీ హైదరాబాద్ సంబంధించి 360 డిగ్రీస్లో ఉన్నటువంటి ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి మీరు వెళ్తే ఎవ్రీడే ప్రతి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని విన్నాను. సో ప్రతి ఎస్ఆర్ఓకి వాళ్ళకి ఒక స్లాట్స్ ఉంటాయి. అంటే పర్ డే 80 స్లాట్స్ 60 స్లాట్స్ అని ఉంటాయి. ఎవ్రీ ఎస్ఆర్ఓ ఫుల్ఫిల్ అయిపోతున్నాయి, అంటే ఆ స్లాట్స్ మొత్తం అయిపోతున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. తర్వాత లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ రికార్డ్ లెవెల్లో 1,00,000 హౌసెస్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. తర్వాత వాటి వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే ట్రాన్సాక్షన్స్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది. అయితే కొంతమంది ఏమనుకుంటున్నారంటే మా దగ్గర సప్లై ఎక్కువ ఉంది, సేల్స్ సరిగా లేదని చెప్పేసి ఒక భ్రమలో ఉన్నారు. కానీ హై ఎండ్ రేంజ్కి సంబంధించిన వాటిలో ఆ కొద్ది ప్రాబ్లం ఉంది. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సంబంధించి ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నారో అక్కడ ఖచ్చితంగా మార్కెట్ చాలా బాగా నడుస్తుంది. మీరు హైదరాబాద్ చుట్టూలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని అయితే చూస్తారో, లేదా రీజనల్ రింగ్ రోడ్ చూస్తారో, అక్కడ ప్రతి చోట హైదరాబాద్ మార్కెట్ మంచి బూమింగ్గా నడుస్తూ ఉంది. సో అది కేవలం ఒక అపోహం మాత్రమే నేను చెప్తాను.